ప్రక్షాళన. ఈ లోకంలో సత్యం ఉంది, అసత్యం ఉంది. అయితే సత్యము పక్షంగా నిలబడే వారందరూ దేవుని బిడ్డలు, అసత్యము పక్షమున నిలబడిన ప్రతి ఒక్కరూ సాతాను సంబంధమైన వారు. ఈరోజు అనేక విషయాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఎక్కడ మంచి చేయాలనుకున్నా ఆ మంచి పక్షంలో నిలబడేవారు, ఆ మంచి చేసేవారికి అండగా నిలబడేవారు చాలా తక్కువగా ఉన్నారు. చాలా తక్కువగా ఉన్నారు. మంచి చేసేవారి పక్షంలో నిలబడి అండగా ఉండవలసింది పోయి ఆ మంచి చేసేవారికి అనేకమైన ఆత్మీకాలు కలిగించే వారు లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ సాతాను అనేవాడు అనేక మందిని అనేక విధాలుగా మోసగిస్తూ వాడి యొక్క పనిని చాలా సులువుగా చేసుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో సాతాను వాడికి ఉన్నది కొంచెం సమయమేని వాడు అనేక మందిని మోసం చేసుకుంటూ వాడితో పాటు అనేక మందిని నరకంలోకి తీసుకువెళ్ళడానికి వాడు అనేక రకాలుగా నిత్యము ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ సాతాను అనేవాడు ఈరోజు సేవకుల్లో ఉంటున్నాడు, సేవకురాలు ఉంటున్నాడు, సేవకుల కుటుంబాల్లో ఉంటున్నాడు, సంఘాల్లో ఉంటున్నాడు. వాడు ప్రతి చోట ఏదో ఒక రూపంలో ఏదో ఒక వ్యక్తి ద్వారా వాడు దేవుని రాజ్యానికి విరుద్ధంగా పనులు చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, సాతాను అనేవాడు పరలోకంలో దేవునికి విరుద్ధంగా నిలబడినప్పుడు సాతాను పక్షాన అనేక మంది జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా నిలబడినట్లుగా మనం చూడవచ్చు అంట. చూడండి ప్రియబిడ్డలారా, అలాగే నేను ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే సాతాను అనేవాడు మొట్టమొదటిగా ముందుకు రాబట్టి దేవుడి విరుద్ధంగా వాడు ముందుకు రాబట్టి వాడికి అనుకూలంగా సపోర్ట్ చేసిన వారందరూ కూడా వారెవరో బయలుపరచడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఒక అబద్ధ బోధకుడు నిలబడుతున్నాడు అంటే అతనికి అండగా ఎవరైనా నిలబడటం సపోర్ట్ చేస్తూ ఉండటం వలనే జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు చూస్తే సాతాను అనేవాడు మోసగిస్తున్నాడు. వాడు వాక్యాన్ని వక్రీకరిస్తూ జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా ప్రజలకు వారి సేవకుల్లో ఉంటూ తప్పు దారిలో నడిపిస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే సేవ 2 రకాలుగా ఉన్నది. ఒకటి లూసిఫర్ మినిస్ట్రీ, రెండవది జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా దానియేలు వలె పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థిస్తూ దేవుని కొరకు ధైర్యముగా ముందుకు వచ్చి సేవ చేసే పరిచర్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే దానియేలు తనకున్న పరిస్థితులను బట్టి వ్యతిరేకత ఉన్నప్పటికీ జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా దానియేలుకు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ ధైర్యము చేసి ముందుకు రాబట్టి అతని యొక్క స్నేహితులు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ నిలబడటము, అతన్ని చూచి ధైర్యముగా వారు కూడా దానియేలు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూ దానియేలు నడిచిన మార్గంలో వచ్చినట్టుగా మనము దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే నేటి కాలంలో దేవుడికి కావాల్సింది ఎవరు అంటే ధైర్యముగా దేవుడి కొరకు తన కుటుంబాన్ని తన ప్రాణము కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ప్రాణము కూడా అప్పగించుకోవడానికి
పూర్తిగా సమర్పించుకుని సేవకు వచ్చిన వారిని దేవుడు అంగీకరిస్తున్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దానియేలు తీసుకున్న నిర్ణయం బట్టి అతని యొక్క స్నేహితులు కూడా జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, వారు కూడా ధైర్యంగా దానియేలుతో పాటు నిలవబడడం జరిగింది, దానియేలుతో పాటు నడవడం జరిగింది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో మీకు తెలుసు, సేవకు ఎన్ని రకాలుగా ఆటంకాలు ఉన్నాయో నీకు తెలుసు, సంఘ పరిచర్య ఎంత కఠినమో ఎంత కష్టమో నీకు తెలుసు. నేటి కాలంలో ప్రజలు ఎటువంటి సువార్తను ఇష్టపడుతున్నారో మీకు తెలుసు. జాగ్రత్తగా గమనించండి. నేటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే, సత్యమును చెప్పే వారిని అసహించుకుంటున్నారు. నేటి కాలంలో జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, ఎలా ఉన్నారు అంటే, ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పే వారిని ప్రజలు ఇష్టపడటం లేదు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకుతూ దేవుడి సర్వము అంటూ జీవించే అనేక మందిని ఈ లోకంలో మనం చూడవచ్చు. కానీ వారికి ఏ విధమైన పేరు ప్రఖ్యాతులు లేవు, వారికి ఏ విధమైన గుర్తింపు లేదు. వారు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా అన్ని విషయాల్లో వారు పోరాడుతూనే ఉంటున్నారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దానియేలులాగా ధైర్యంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని నామానికి మహిమకరంగా, దేవుని కొరకు ప్రాణం పోయినా పర్వాలేదనే విధముగా ధైర్యంగా నిర్ణయం తీసుకొని దేవుడి కొరకు అడుగు ముందుకేసే చేయగలిగే ఆ విధానంతో కూడిన సమర్పణ జీవితము ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారందరినీ దేవుడు ఈ లోకంలో కావాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడికి విరుద్ధంగా జరుగుతున్న పరిచర్య లూసిఫర్ పరిచర్య. ఈ పరిచర్య జాగ్రత్తగా గమనించబడిన వాక్యమును అడ్డం పెట్టుకొని, సేవకులను అడ్డం పెట్టుకొని, దేవుని బిడ్డలను అడ్డం పెట్టుకొని లోకములో జాగ్రత్తగా గమనించు అనేక రకాలుగా వాక్యాన్ని వక్రీకరిస్తూ, ప్రజల్లో అవిశ్వాసాలు కలిగజేస్తూ, దేవుడి మీద నమ్మకం లేకుండా చేస్తూ, కేవలం లోక సంబంధమైన ఆశీర్వాదాల మీద గురి పెట్టేటట్టు చేస్తూ, పరలోకం వైపు, దేవుని వైపు చూడనివ్వకుండా లోకం తట్టు, లోకాశల వైపు, లోక సంబంధమైన సంగీతం వైపు చూస్తూ, భక్తిలోనే ఉంటూ, ఏమాత్రము దేవుని శక్తి లేని విధముగా ఉంటూ, జగత్తుని గమనించి పురిపెట్టారు, భక్తిలో ఉంటూ, ఒకలాంటి భ్రమలో ఉంటూ, చనిపోయిన తర్వాత కిందగా నరకముకు వెళ్ళే విధానములో ఈ లోకంలో పరిచర్య జరుగుతుంది. ఆ పరిచర్యలో ఉన్నది ఎవరో కాదు, లూసిఫర్. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా చెబితే జగత్తుని గమనించిన పరిపెట్టారా, ప్రజలు అసహించుకుంటున్నారు. అయినప్పటికీ దేవుడి కొరకు నిలబడే సేవకుల లోకంలో చాలా కొద్ది మంది మాత్రమే. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే, దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరైతే పిలుచుకున్నాడో, దేవుడు ఎవరైతే అభిషేకించుకున్నాడో, దేవుడి రాజ్య పని కొరకు ఎవరైతే దేవుడు కోరుకున్నాడో అటు వారు వారి యొక్క ప్రతికూల పరిస్థితులన్నింటిలోనూ ప్రాణము కూడా లెక్క చేయకుండా, కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, ఏమాత్రము ధనము పైన ఆశ పెట్టకుండా, ఏమాత్రము శరీరం పైన ఆశ పెట్టకుండా, కేవలం పరలోక సంబంధ విషయాలపైన, కేవలం ఆత్మ సంబంధ విషయాలపైన, కేవలం దేవుని వైపు చూస్తూ, దేవుని ఆత్మతో నింపబడుతూ, దేవుని ఆత్మ నడిపించినట్లుగా వాక్య జ్ఞానం కలిగి పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటూ, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడి కొరకు వారు బ్రతికారు, దేవుడి కొరకు వారు జీవించారు, సువార్త ప్రకటించారు, దేవుడి నామాన్ని మహిమపరిచారు. అతి విధానమైన పరిచర్య ఈ లోకంలో దేవుడు నీ ద్వారా, నా ద్వారా, ఆయనకు పూర్తిగా సమర్పించుకున్న వారి ద్వారా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యానుసారమైన పరిచర్య, దేవుడు ఆత్మతో నింపుదల నడుపుతో కూడిన పరిచర్య. ఈ పరిచర్య దేవుడు ఇష్టపడే పరిచర్య, వాక్యములకు విరుద్ధమైన పరిచర్య లూసిఫర్ పరిచర్య. ఇది మోసం చేస్తుంది. జాగ్రత్తగా గమనించి, ప్రజలను మోసం చేస్తుంది.
ప్రజలను భ్రమపరుస్తుంది. ప్రజలను జాగ్రత్తగా గమనించి పెట్టారా, ఎలా భ్రమపరుస్తుంది అంటే, మేము రక్షించబడ్డాము, మేము దేవుని సన్నిధిలోనే ఉంటున్నాము, మేము ప్రార్థిస్తున్నాము, మేము భక్తి చేస్తున్నాము, మేము ఉపవాసం ఉంటున్నాము, మేము మంచి పనులు చేస్తున్నాము అనే భ్రమలోనే ఉంచుతూ జాగ్రత్తగా గమనించిన బిడ్డలారా, ఏమాత్రము దేవుని శక్తి లేకుండా, ఏమాత్రము దేవుని యొక్క ఆత్మ ఫలము లేకుండా, ఏమాత్రము దేవునితో లోతైన ఆత్మీయమైన పరిశుద్ధమైన సహవాసము లేకుండా జాగ్రత్తగా గమనించిన బిడ్డలారా, పైకి మాత్రమే భక్తిగా ఉంటూ వేషధారులుగా చేస్తున్న పరిచర్య ఈ లూసిఫర్ పరిచర్య. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు దేవుడు కావాలని కోరుకుంటారో, దేవుడి విరుద్ధమైన వాటిని మీ హృదయంలో నుంచి, మీ మార్గంలో నుంచి, మీ జీవితంలో నుంచి మీరు తీసుకుని ఉంటారో, జాగ్రత్తగా గమనించబోయేటారా, దేవుడి కొరకు మీకు జీవితాన్ని సమర్పించుకుంటారో, దేవునికి రక్త ప్రోక్షణ మీరు కడబడి పరిశుద్ధపరచబడతారో, మీ హృదయంలోకి పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చి ఆత్మ నడిపించినట్లుగా మీరు విధేయత చూపుతూ ఉంటారో, ఆత్మతో నింపబడుతూ పొందుపల్లి అనుభవంలోకి మీరు వెళ్తా ఉంటారో, జాగ్రత్తగా గమనించబోయేటారా, మీరు అప్పుడు జాగ్రత్తగా గమనించబోయేటారా, ఈ లోకంలో ఏది నిజమైన పరిచర్య, ఏది దేవుడు ఏర్పరచుకున్న పరిచర్య, ఏ పరిచర్యలో సాతాను ఉన్నాడు, లూసిఫర్ ఉన్నాడు, ఏ పరిచర్య దేవుడికి విరుద్ధమైన పరిచర్య, ఎవరు ఏ సేవకుడు దేవుడితో పిలువబడ్డారు, ఏ సేవకుడు సాతాను యొక్క సంబంధి, ఇలా ఉన్న విషయాలన్నింటినీ మీరు గ్రహించుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో పలికే మాట ఏమిటి అంటే, దానియేలులాగా నీవు ధైర్యంగా పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు దేవుని కొరకు నిలబడగలవా? ఈరోజు జాగ్రత్తగా గమనించబోయేటారా, యేసయ్య అంటే చాలా ఇష్టం, యేసయ్య అంటే చాలా ఇష్టం, కానీ కులాన్ని చూసి భయపడుతూ దేవుని ఎదుగు రాలేని వారు చాలా మంది ఉన్నారు. మతం చూసి భయపడుతూ దేవుని ఎదుగు రాలేని వారు చాలా మంది ఉన్నారు. ప్రజల వైపు చూస్తూ దేవుని ఎదుగు రాలేని వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దానియేలు కాలము పరిస్థితులని దానియేలు యొక్క స్నేహితులకు వ్యతిరేకత కలిగించినప్పటికీ దానియేలు తెగించాడు, దేవుడి కొరకు ఒక అడుగు ముందుకు వేశాడు. జాగ్రత్తగా గమనించబోయేటారా, దానియేలు వేసిన అడుగులోనే దానియేలు తీసుకున్న నిర్ణయానికి సమర్థిస్తూ అతని ముగ్గురు స్నేహితులు కూడా నడవడం జరిగింది. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, నీ కులము ఏదైనా, నీ మతము ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ పాత్రం ఏదైనా, నువ్వు మనుషుల వైపు చూడకుండా నీవు దేవుడి వైపు చూస్తూ నీవు ఒక్క అడుగు ముందుకు వేసి నువ్వు దేవుడిని అంగీకరించి నీవు దేవుడి కొరకు నిలబడుతూ దేవుడు పని చేయాలని ఆశ కలిగి ముందుకు వచ్చినట్లయితే, నిన్ను బట్టి నీ జాతి వారు, నీ కుటుంబం వారు, నీ మతము వారు, నీ ప్రాంత ప్రజల వారు నీతో పాటు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ముందుకు వస్తారని ప్రభు పేరట మనం చేస్తున్నాం. హల్లెలూయా. నిన్ను నీ పరిచర్యను నాశనం చేయడానికి సాతాను అనేవాడు, లూసిఫర్ అనేవాడు అనేక రకాలుగా నీ పరిచర్యకు విరోధంగా అనేక మందిని వాడుకుంటున్నాడు, మోసపరచాలని చూస్తున్నాడు, లేని వార్తలు పుట్టిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించి అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు. వీటన్నిటిని నువ్వు జయించగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు దేవునికి ఏ విధమైన పరిచయం చేస్తున్నావు? దానియేలులాగా తెగించి దేవుడి కొరకు నిలబడే దేవుని యొక్క నామానికి భయంకరమైన పరిచయం చేయడానికి నువ్వు సిద్ధపడ్డావా? లేకపోతే పైకి మాత్రమే భక్తి కలిగి వేషధారులాగా లూసిఫర్ పరిచర్యను నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఒక దానియేలులాగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు అడుగు వేస్తే నిన్ను బట్టి అనేక మంది నీ పక్షాన నిలబడతారు. నువ్వు నడిచిన శ్రేష్టమైన మార్గంలో నడుస్తావు. అందుకని దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు, 3వ వచనంలో జాగ్రత్తగా గమనించండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు అని రాయబడి ఉంది. ఈరోజు వాక్యం నీవు దానియేలు వలె నువ్వు ధైర్యంగా పరిస్థితులన్నిటిని లెక్క చేయకుండా దేవుడి కొరకు నువ్వు ముందుకు రాగలుగుతావా? నువ్వు ముందుకు వస్తే నిన్ను బట్టి
అనేక మంది ముందుకు వస్తారు. నిన్ను బట్టి అనేక మంది దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.